హలో ఫుడీస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇక్కడ నేనైతే కమ్మటి టమాటా పచ్చడి అయితే చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. నేనైతే ఇక్కడ 1 కేజీ టమాటా తీసుకున్నాను. మంచిగా పండిన టమాటాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చివి కాకుండా బాగా పండినవి తీసుకోండి. సో ఇవి మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలి అని అనుకుంటే కనుక టమాటా నీట్గా కడిగేసి ఏదన్నా క్లాత్తో తుడిచేసి ఆరిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. లేదు లేదు ఇన్స్టెంట్గా ఓన్లీ టిఫిన్స్లోకి అయితే ఇలా డైరెక్ట్గా తుడవకుండా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఏదైతే వీడియోలో టెక్స్ట్లో మెన్షన్ చేశానో ఆ మెజర్మెంట్ ప్రకారం తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదన్నా కొంచెం హెల్త్ బాగానప్పుడు ఫీవర్గా లేదా కోల్డ్ అలా ఉన్న టైంలో నోటికి ఏం తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అయితే వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ ఉంటే నిజంగా సెట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇది అనేది మనకి దోశ, ఇడ్లీ అండ్ అలాగే రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.